సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు వాయిదా పడ్డాయి. ఫెడరేషన్ చర్చలు రేపటికి వాయిదా వేశారు. ఈ రోజు దాదాపు 3 గంటల పాటు ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రేపు మరోసారి ఫిలిం ఛాంబర్లో ఇరు పక్షాలు భేటీ కానున్నాయి. రేపు ఉదయం నిర్మాతలు, సాయంత్రం ఫెడరేషన్తో సమావేశం కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, రేపు మళ్ళీ భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? నిజానికి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూర్చుని ఏదో ఒక విషయాన్ని చేద్దామనేసి ఇటు ఫెడరేషన్ సభ్యులు, అటు ఛాంబర్ సభ్యులు మొత్తం అనుకున్నారు. దీనితో పాటు అంటే ఫెడరేషన్ నుంచి అనిల్, అలాగే అమ్మిరాజు వాళ్ళ బృందం వస్తేను, ఛాంబర్ నుంచి దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ వీళ్ళు వచ్చారు. అలాగే కోఆర్డినేషన్ కమిటీ తరఫున వీరశంకర హాజరయ్యారు. ఈ మీటింగ్ వీటితో పాటు ఎంపీసీ చైర్మన్ జిల్లాలు వచ్చారు. మొత్తం అందరూ కూర్చునేసి డిస్కస్ చేశారు. యాక్చువల్ గా ప్రొడ్యూసర్ పెట్టిన 4 కండిషన్స్ లో 2 కండిషన్స్ సండే, సెకండ్ సండేకి డబుల్ పేమెంట్ ఇస్తామన్నారు. అలాగే నేషనల్ హాలిడేస్ ఏదైతే గవర్నమెంట్ మాత్రమే మేము డబుల్ పేమెంట్ ఇస్తాం, మిగతా వేటికి ఇవ్వము. అంటే రిమైనింగ్ సండేస్ కానీ రిమైనింగ్ హాలిడేస్ మేము డబుల్ పేమెంట్ ఇవ్వమనేది ఒక వాదన, అంటే నిర్మాతలకు ఇచ్చిన కండిషన్ అన్నమాట. అలాగే అంటే దీనికి ఒప్పుకుంటే, ఈ కండిషన్ ఒప్పుకుంటేనే మేము, అలాగే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్, అంటే ఒకప్పుడు 6 to 6 ఉండే కాల్ షీట్ 9 to 9 కూడా మీరు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే మేము వేతన హైక్ అంటే వేతన పెంపు వాళ్ళు ఏదైతే సూచించారో దానికి మేము ఒప్పుకుంటామనేది వాళ్ళు పెట్టిన కండిషన్స్. దీనిపైన సుదీర్ఘంగా చర్చలు జరిగింది. మొత్తానికి అంటే ఇప్పుడు వాళ్ళపై నేను ఏం చెప్పారంటే మొత్తం విన్నారు. అంటే ఫెడరేషన్ తరఫున కార్మికులు ఏమేమి నష్టపోతున్నారు, అంటే ఈ 2 కండిషన్స్ ఒప్పుకుంటే వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనే దానిపైన వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. దిల్రాజు గారు మొత్తం నోట్ చేస్తున్నారు, మాకు క్లియర్ గా నోట్ చేస్తున్నా ఆ విషయాన్ని మొత్తం ఆయన రేపు ఉదయం నిర్మాతలతో ఛాంబర్ భేటీ అవుతుంది. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఫెడరేషన్ కొన్ని ఇష్యూస్ ఏంటి, మీరు పెట్టిన కండిషన్స్ వల్ల ఫెడరేషన్ ఫేస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి అనే దానిపై వాళ్ళకి మొత్తం నిర్మాతలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత రేపు సాయంత్రం మరోసారి మాతో ఛాంబర్ ఫెడరేషన్ తో మళ్ళీ ఒకసారి భేటీ అవుతారు. మొత్తం రేపటితో ఒక సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది అని చెప్పేసి అనిల్ క్లారిటీ చెప్పారు. అంటే ఇన్ని రోజులు, అంటే 16 రోజులు కూడా మీరు అలాగే చెప్తూ వచ్చారు కదా, మరి రేపైనా కూడా నమ్మకం లేదండి. ఈ రోజు చాలా అంటే ఒక చర్చలు ఆశాజనకంగా జరిగాయి. దాదాపు ఒక క్లారిటీ అయితే రేపటికి వచ్చేస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చెప్పిన అంశాలు ఏదైతే ఉందో అది దిల్రాజు గారు రాసుకున్నారు, పర్టికులర్ గా నిర్మాతలు చెప్తామని చెప్పారు. అలాగే చిరంజీవి అంశాన్ని ప్రస్తావించాము. చిరంజీవి గారిని మరి ఇప్పుడు చర్చలు చిరంజీవి గారిని మీట్ అయిన తర్వాత దీంట్లో ఎంతో పురోగతి అనిపించిందంటే, మేము చిరంజీవి గారిని కలిసాము. కలిసిన తర్వాత దిల్రాజు గారు కూడా వెళ్ళి కలిసి చిరంజీవి గారితో మేము ఏదైతే చెప్పామో ఆ డీటెయిల్స్ అన్ని చిరంజీవి గారి దగ్గర తీసుకునేసి ఆయన చెప్పినటువంటి సలహాలు, సూచనలు తీసుకునేసి ఈ రోజు ఆయన మాట్లాడారు. అవన్నీ అంటే దిల్రాజు గారు చిరంజీవి గారితో దిల్రాజు గారు మాట్లాడారనే విషయం ఇప్పుడు మాకు దిల్రాజు గారు మాట్లాడుతున్న విషయాల్లోనూ మాకు క్లారిటీ వచ్చింది. రేపు ఒక మంచి ఆశాజనకమైనటువంటి ఫలితాన్ని మేము అంటే వేతన పెంపుకు సంబంధించి మేము వింటామనేసి మేము భావిస్తున్నామని చెప్పేసి అనిల్ అయితే పక్కాగా చెప్పేసారు. రైట్ మోహన్, అంటే నిజంగానే 16 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె నిజంగానే రేపు ఒక ముగింపు దశకు వస్తుందా? ఖచ్చితంగా వస్తుందని అయితే అనిల్ అయితే ఆశాజనకంగానే ఉన్నారు. ఎందుకంటే దిల్రాజు ఇప్పుడు వీళ్ళ ఫెడరేషన్ తరఫున దిల్రాజు లీడ్ తీసుకుంటున్నారు. అంటే దిల్రాజు ఫెడరేషన్ ఇప్పటి వరకు ఫెడరేషన్ వాళ్ళే మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి అంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్ వీళ్ళు ఒప్పుకోకపోవడం, లేదా వాళ్ళు పెట్టిన వేతన పెంపుకి వీళ్ళు ఒప్పుకోకపోవడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే దిల్రాజు లీడ్ తీసుకున్నారో, దిల్రాజు అంటే ఫెడరేషన్ వాళ్ళ మొత్తం వివరాలు విని మొత్తం చెప్పారు కాబట్టి రేపు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనేసి నమ్మకంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.